హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 షో ఈ 2 డే షో సూపర్ సక్సెస్ అయింది. ఈ 2 రోజుల్లో ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ వివిధ దేశాల నుంచి అప్పుడున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్, గవర్నమెంట్ డెలిగేషన్స్, అలాగే పెద్ద పెద్ద ఏవియేషన్కి సంబంధించిన కంపెనీస్ తాలూకా ఓఈఎంస్ తాలూకా డెలిగేషన్స్, అలాగే ఇతర కంపెనీలు, మన లోకల్ స్టార్టప్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనతో ఇందులో మనం పెట్టుకున్న మీటింగ్స్ కానీ, లేకపోతే ఇక్కడ పెట్టిన స్టాల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ప్లే కానీ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి వింగ్స్ ఇండియాలో మేము ఎక్కువగా టార్గెట్ చేసింది ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయాలని దేశంలో. మీ అందరికీ తెలిసిందే, ప్రధానమంత్రి గారు ప్రత్యేక దృష్టి ఏవియేషన్ మీద పెట్టి గత 11 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ ద్వారా దేశంలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం కానీ, కనెక్టివిటీ పెంచడం కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. దీనితో పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా రిక్వైర్మెంట్ కూడా దేశంలో పెరిగింది. సుమారు 1700 ఆర్డర్స్ మనం పెట్టుకున్నాం. కానీ అదే ఎయిర్ క్రాఫ్ట్ మన దేశంలో తయారు చేసుకోగలిగితే మనకి అనేక అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందుకని ఒక మినిస్టర్గా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే కంపెనీలు వస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేసాం. అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భారతదేశం ఏ రకంగా ప్రపంచంలో ఒక స్టేబుల్ లాయల్ కంట్రీగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అందులో సప్లై చైన్ కూడా ఒక మంచి డెస్టినేషన్గా ఈరోజు ఇండియా ఉంది. కాబట్టి అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అందులో హైదరాబాద్, అలాగే కర్ణాటక, ఆంధ్ర, గుజరాత్ ఇలా కొన్ని సెంటర్స్లో ఏవియేషన్ హబ్స్ కూడా ఈరోజు క్రియేట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఈకో సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. సో ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సస్టైనబిలిటీ, విమెన్ ఇన్ ఏవియేషన్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని వాటన్నిటిపైన కూడా డిస్కషన్స్ చేశాం. ఈ 2 రోజులు కూడా మంచి రెస్పాన్స్తో సూపర్ సక్సెస్ అయింది. నేను ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజల్ని, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుకునేది, ఈ వింగ్స్ ఇండియా 2026 షో పబ్లిక్ కోసం ఇంకో 2 రోజులు కూడా ఓపెన్ అవుతుంది. చాలా ఎయిర్ షోస్ కూడా ఇందులో ఉన్నాయి. దాంతోపాటు కంపెనీస్ వాళ్ళ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏంటి, ఏవియేషన్ ఏ రకంగా రేపు ఎదగబోతుంది, కెరియర్స్ ఏ రకంగా ఏవియేషన్లో ఉంటున్నాయి అనేది చాలామంది ఇక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉన్నారు. సో యూత్ ఎవరైతే ప్యాషనేట్గా ఏవియేషన్తో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే అసలు ఏవియేషన్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సో నెక్స్ట్ 2 డేస్ రేపు ఎల్లుండి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఏవియేషన్ ఇన్ ఇండియా, ఏవియేషన్ గ్లోబలీ ఏం జరుగుతుందన్న దానికి ఇది ఒక పెద్ద వేదిక, ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు ఇక్కడికి రావాలని, ఇందులో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఏదైతే అవసరం ఉండిందో ఆ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈ వింగ్స్ ఇండియాలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసుకున్నాం. దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి కూడా మమ్నూరులో ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఒక కళగా ఉంటుంది. ఆ కళ ఈరోజు సాకారం అవుతుంది. ల్యాండ్ తాలూకు అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ల్యాండ్ అయ్యే రన్వేతో పాటు మంచి అద్భుతమైన టర్మినల్, అక్కడ కాకతీయుల తాలూకా కల్చర్ అది ఉట్టిపడేలా ఒక మంచి టర్మినల్ కూడా నిర్మించాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో దాని ప్లానింగ్ కానీ, లేకపోతే ఎంత టైంలో కన్స్ట్రక్ట్ చేస్తామనేది అవన్నీ కూడా ప్లానింగ్ ప్రాసెస్లో డిసైడ్ చేసి మళ్ళీ తెలియజేస్తాం.